ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మనసులకు అతి దగ్గర ఇష్టమైన స్నేహితులు పిచ్చుకలు అని చెప్పవచ్చు. ఉదయం లేవగానే ఇంటి చుట్టుపక్కల పిచ్చుకల అరుపులు ఎంతో ఇంపుగా ఆనందంగా ఉంటాయి. ఆ సౌండ్ వినగానే మనసులో తెలియని ఒక ఉత్సాహం కనిపిస్తుంది. అటువంటి పిచ్చుకలు మానవ నేస్తాలు నేడు కనుమరుగైపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. యాంత్రికంగా మారిన వ్యవసాయం, ప్రతిరోజు క్రిమి కీటకాల నాశనం పేర ఇచ్చేలివిడిగా రసాయనాలు, క్రిమి సంహారక మందులు వాడడం వలన పిచ్చుకలు అక్కడికక్కడనే చనిపోతున్నాయి. వాతావరణం కలుషితమై ఇటు గాలిలోనూ అటు నీళ్లలోనూ కెమికల్ కలిసిపోవడం వల్ల పిచ్చుకలు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నాయి. ఒకప్పుడు మా చిన్నప్పటి ఇంటి ముంగిట్లో, తోటల్లో, మేడ మీద ఏదో ఒక మూల కిటికీ అంచుల్లోనూ పిచ్చుకలు గూళ్ళు కట్టేవి. ఉదయం లేవగానే వాటి కిలకిల రాగాలతో ఇంటి ఆవరణ కలకలలాడేది. నాన్న కప్పు కాఫీ గ్లాస్ పట్టుకొని ఇంటి ముందర కూర్చుంటే పక్కనే నేను ఒక చిన్న గింజలు చేతపట్టి నిలబడి వాటిని కొద్దిసేపటికి అల్లంత దూరంగా ఉన్న పిచ్చుకలు దగ్గరకు వచ్చి ఆహారాన్ని తినడం చూసి ఆనందపడేవాడిని. ఇప్పుడు ఆ మధుర జ్ఞాపకాలు కేవలం మనసులోనే మిగిలిపోయాయి. పిచ్చుకలు మాయమైపోయాయి. ఒకప్పుడు మన జీవితాల్లో అంతర్భాగంగా మెలిగిన ఈ చిన్న పక్షులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి కోసం ఇప్పుడు ఎదురు చూడాల్సిన స్థితికి చేరుకున్నాం. మానవులు పిచ్చుకల బంధం 11,000 సంవత్సరాల నాటిదట. అంటే మనిషి వ్యవసాయ నాగరికత మొదలైనప్పటి నుంచే వీటి ఉనికి మన జీవితంలో భాగమే ఉందన్నమాట. మానవ పరిసరాల్లోకి ప్రవేశించాక పిచ్చుకమ్మని నేస్తంగా పరిణామం చెందడం మొదలైందని శాస్త్రవేత్తలు చెబుతారు. దీనికి తగిన జన్యు ఆధారాలను కూడా కనుగొన్నారు. హిందూ పురాణాల్లో వీటిని ప్రేమ, ఆనందం, అదృష్టానికి చిహ్నంగా విశ్వసించేవారు. ఇంటి పరిసరాల్లో కనిపించడం శుభ పురస్కారం అని భావించేవారు. ఒకప్పుడు విస్తృతంగా ఉన్న పిచ్చుకల జనాభా తగ్గడానికి ముఖ్యమైన కారణాలను చూస్తే, 1. పట్టణీకరణ, అటవీ నిర్మూలన. నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్త భవనాలు, రోడ్లు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం కోసం అడవులను నరికివేయడం జరుగుతుంది. దీంతో పిచ్చుకల సహజ నివాసాలు నశించిపోతున్నాయి. చెట్ల కొరత వల్ల అవి గూడు కట్టడానికి తగిన ప్రదేశాలు దొరకడం లేదు. అంతేగాక మొక్కల తగ్గుదలతో పిచ్చుకలకు కావలసిన గింజలు, పురుగులు లభించకపోవడం కూడా వాటి జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆధునిక భవన నిర్మాణం. పూర్వం కట్టిన ఇళ్లలో చూర్లు, పగుళ్ళు, పైకప్పుల అంచులు ఉండేవి. వీటిలో పిచ్చుకలు సురక్షితంగా గూడు కట్టుకునేవి. కానీ నేటి ఆధునిక భవన నిర్మాణ శైలిలో ఇటువంటి నిర్మాణ శైలి పిచ్చుకలకు గూడు కట్టడానికి అనువుగా ఉండవు. దాంతో పిచ్చుకలు నివాస ప్రదేశాలు కోల్పోతున్నాయి. 3. పెరటి తోటల పచ్చని ప్రదేశాల తగ్గుదల. ఇంతకు ముందు చాలా ఇళ్లకు పెరటి తోటలు ఉండేవి. ఆ తోటల్లో చిన్న మొక్కలు, చెట్లు ఉండడంతో పిచ్చుకలకు గూడు కట్టుకునే అందుకు తగిన ప్రదేశాలు దొరికేవి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ నియమాలు, స్థల కొరత వల్ల ఇలాంటి తోటలు తగ్గిపోతున్నాయి. దాంతో పిచ్చుకలకు సురక్షితమైన ప్రదేశాలు, ఆహార వనరులు సరిగ్గా దొరకడం లేదు. ఇక 4. రసాయన పురుగుల మందుల వాడకం. నేటి వ్యవసాయ విధానాల్లో రసాయన పురుగుల మందుల విస్తృత వినియోగం పెరిగింది. ఈ పురుగుల మందులు పొలాల్లోని కీటకాలపై ప్రభావం చూపించి వాటిని నాశనం చేస్తాయి. పిచ్చుకలకు ఆహారం ఉపయోగపడే పురుగుల జనాభా తగ్గిపోవడం వాటి జీవన విధానాన్ని క్షీణింపజేస్తుంది. దీనివల్ల పిచ్చుకలు ఆకలి సమస్యతో బాధపడుతూ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. 5. సాంప్రదాయ పద్ధతులు లేకపోవడం. స్త్రీలు పూర్వం తమ ఇళ్ల ఆరుబయట ధాన్యంలోని పరకలను, వడ్లను, విరిగిన గింజలను వేరు చేసి బయటకు విసిరేసేవారు. కోళ్ళు, కాకులు, పిచ్చుకలు తింటాయని. కానీ నేటి రోజుల్లో పిచ్చుకలకు ఆహారం అందించడం వంటి సాంప్రదాయ పద్ధతులు మరుగున పడుతుండడం మూలాన పిచ్చుకల ఆహార వనరు లభ్యత క్షీణిస్తుంది. తద్వారా పిచ్చుకల జనాభా కూడా తగ్గిమోహం పడుతుంది. ధాన్యాల కాలుష్యం. నేటి వ్యవసాయంలో వాడే రసాయన పురుగుల మందుల అవశేషాలు ధాన్యంలో మిగిలిపోతాయి. ఈ కలుషిత ధాన్యాన్ని తినడం వల్ల పిచ్చుకలు అనారోగ్యానికి గురవుతున్నాయి. పురుగుల మందుల ప్రభావంతో వాటి జీవన వ్యవస్థ దెబ్బతినడంతో పాటు జననం తగ్గిపోతుంది. దీనివల్ల వాటి జనాభా క్రమంగా తగ్గిపోతుంది. సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత వికిరణం పిచ్చుకలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని
పునరుత్పత్తి సమస్యలు, అభివృద్ధి సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాల పరిధి గురించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. పావురాలు ఇతర పక్షులతో పోటీ. ఈ మధ్య పావురాల పెంపకం అర్బన్ రూరల్ ఏరియాలలో గణనీయంగా పెరిగింది. పిచ్చుకలు వాటి ఆహార వనరుల కోసం పావురాలు వంటి ఇతర పక్షి జాతుల నుండి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుండడం మూలాన వాటి జనాభా తగ్గుముఖం పడతా ఉంది. పిచ్చుకల జనాభా తగ్గడంతో పర్యావరణంపై కలిగే ప్రభావం. పిచ్చుకలు చిన్నపాటి పక్షులే అయినా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో వాటికి పాత్ర కీలకం. ఇవి కేవలం మన ఇళ్ల వద్ద సందడి చేసే పక్షులుగా కాకుండా కీటకాల నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. దోమలు, చీమలు, మిడతలు, చిన్న పురుగులు మొదలైనవి పిచ్చుకల ప్రధాన ఆహారం. కీటకాలను తినే పక్షులు లేకపోతే అవి అధిక సంఖ్యలో పెరిగి వ్యవసాయ పంటలకు నష్టం కలిగించవచ్చు. వ్యాధులు పెరిగే అవకాశం. దోమలు అదుపులో లేకపోతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విస్తరించే అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ రసాయనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. పురుగుల సంఖ్య అధికంగా పెరగడంతో రైతులు మరింత పురుగుల మందులు వాడాల్సి వస్తుంది. దీనివల్ల నేల, నీరు, గాలి కలుషితం అవ్వడంతో పాటు మానవ ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. విత్తన వ్యాప్తి, పరాగ సంపర్కం. పిచ్చుకల విత్తనాల వ్యాప్తికి మొక్కల పరాగ సంపర్కానికి దోహదం చేస్తాయి. పరాగ సంపర్కం మొక్కల పునరుత్పత్తి, పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. పిచ్చుకల క్షీణత, మొక్కల వైవిధ్యం మొత్తం పర్యావరణ వ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పిచ్చుకల ఉనికి పర్యావరణ వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వాటి క్షీణత పర్యావరణ అసమానతలను సూచిస్తుంది. ఇది జీవ వైవిధ్యం తగ్గడానికి దారితీస్తుంది. పిచ్చుకల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు. పిచ్చుకల జనాభా క్షీణత అన్నది చిన్న సమస్య కాదు. వీటి సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి మనుగడకు అనుకూలమైన వాతావరణాన్ని అందించవచ్చు. పిచ్చుకలకు తగిన ఆవాసాలు కల్పించడం, ఈ వేసవి కాలంలో వాటికి నీరు వనరులను, ఆహార వనరులను అందించడం, తోటల పెంపకంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, పిచ్చుకలను కాపాడడానికి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా పిచ్చుకల రక్షణ కోసం కీలకమైన పాత్ర పోషించవచ్చు. మన తోటలు, ఇళ్ళు, భవనాలు, పట్టణాలు పిచ్చుకలకు స్నేహపూర్వకంగా మారితే వీటి జనాభా తిరిగి పెరిగి ప్రకృతి సంతులనం కాపాడబడే అవకాశం ఉంది. పిచ్చుకలు మన ఇంటికి, పరిసరాలకు అందమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని మనం కాపాడుకోకపోతే రాబోయే తరాలు కేవలం ఫోటోలు, పురాణాలు మాత్రమే చూసి వాటిని ఊహించాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంటి ముంగట ఓ గూడు పెట్టి ఉంచుదాం, ఓ చిన్న గింజ చల్లుదాం, పిచ్చుకలను తిరిగి ఆహ్వానిద్దాం.